హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. గట్ల నర్సింగాపూర్లో 33/11/11 ఉన్నటువంటి విద్యుత్ ఉపకర కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్కు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాజకీయాల కోసం తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. గతంలో ఓ అధికారి పవర్ కట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అతన్ని వెంటనే సస్పెండ్ చేసినట్లు తెలియజేశారు. ఎక్కడైనా పవర్ కట్ ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, అలాంటి పరిస్థితి లేకుండా చూసుకుంటామని అన్నారు. తప్ప కరెంటు నా వ్యవసాయాన్ని కానీ ఇంటికి ఎక్కడ పోకుండా అప్రకటిత కరెంటు పోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. ధైర్యంగా బల్ల గుర్తి ఆర్గ్యుమెంట్ చేసే విధంగా రాజకీయ నాయకుడు నేను అబద్ధం చెప్తే ఐఏఎస్ అధికారులు వారికి అబద్ధం చెప్పే అవసరం లేదు. రాజకీయ పరంగా విమర్శలు చేయాలనుకుంటే ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అవస్థాలను ప్రచారం చేసి కానీ 100% గా ఎక్కడైనా చర్చకు సిద్ధం. మేము పవర్కు సంబంధించిన రైతులకు కానీ గృహాలకు సంబంధించి ఎక్కడ కూడా పవర్ కట్టింగ్ లేకుండా మనం ఇవ్వగలుగుతాం. ఇక్కడ పవర్ అవుతుందా? ఎప్పుడైనా ముందుగా చెప్పి గవర్నమెంట్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కట్టి కనెక్టివిటీ సందర్భంలో కట్ట తీస్తారు, హైవే రోడ్డు నిర్మాణం చేస్తారు, అక్కడే తీస్తారు. ఎక్కడ కూడా పవర్ కట్టింగ్ అనేది లేకుండా రైతులకు సంబంధించి నాణ్యమైన కరెంట్ లేకుండా ఇంత పెద్ద ధాన్యం ఎంత ప్రొడక్షన్ చూడండి. 20 జరుగుతూ ఉంది. ధాన్యం సంబంధించి కొనుగోలు గురించి ప్రక్రియ గతంలో తాలు పేరు అనేకమైనటువంటి ఇబ్బందులే. ఇలా ధాన్యం కొనుగోలు మొత్తం స్వయంగా జిల్లా కలెక్టర్, రాష్ట్ర స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఒకవేళ పాడి డేయర్స్ కావాలనుకుంటే కూడా రైతు అవన్నీ కూడా సరఫరా చేస్తూ ఎక్కడికక్కడికి మనం పరిష్కారం చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వము విద్యుత్తుకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉంది. రైతాంగానికి ఎక్కడ కూడా విద్యుత్ రాకుండా పంట నష్టం జరిగిందని ఏ ఒక్కరు చూపెట్టినా బరాబరగా